ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అసలు కేరళ శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి విశేషమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటున్నాయమ్మా. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకునేటప్పటికీ మకర రాశిలో మనకి లాభము 11 అయితే నష్టము 6 చూపిస్తూ ఉంది. ఎప్పుడైనా వీళ్ళకి విశేషంగా చేసేవంటి ఒక కైంగర్యాలు ఏదైతే ఉందో చేసేవంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం చేయాలి. కైంగర్యం అనేటప్పటికీ ఏంటంటే పూజా విధానం. అంటే సాధారణంగా నాకు మెయిల్స్లో మెసేజ్లో కైంగర్యం అంటే ఏంటి సార్ నేను మాకు అర్థం అవుతుంది ఈ లాంగ్వేజ్. అప్పుడే పూజా విధానం కైంగర్యాలు అంటే చేతితో చేసేవంటి విధానం పూజా విధానం. భగవంతుడికి ఆరాధించేటప్పుడు ఎప్పుడైతే కూడా హృదయం ఒకటే కాదమ్మా, చేతులు కూడా పరిశుభ్రంగా ఉండి స్వామివారికి అర్పణం చేయాలి. అయితే ఒకళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడాను అర్చన చేయాలంటే ఏ విధానం చేయాలి, మనము కుంకుమార్చన చేయాలంటే ఏ విధానం చేయాలంటే గోముఖంగా చేయాలి. గోముఖంగా అంటే ఏంటంటే ఈ రకంగా ఏమో ఈ 3 వేలు పెట్టేసి కొమ్ములు ఇలా ఉంటాయి కాబట్టి గోముఖంగా ఉంటుంది కాబట్టి ఈ ముఖంగా కుంకుమార్చన చేయాలన్నా అక్షింతలు వేయాలని మీరు మకర రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక శ్రీచక్ర కుంకుమార్చన చేయాలి. అంటే శ్రీచక్ర కుంకుమార్చన ఎక్కడ చేయాలా ఎప్పుడు చేయాలా அப்படின்னு చాలా వరకు కూడాను విశేషంగా ఆరాటిస్తూ ఉంటున్నారు. సో వీళ్ళకేంటి అంటే సమయపూర మారియాత. సమయపూర మారియాత ఎప్పుడైనా ఇది మన శ్రీరంగం నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఏంటంటే మీరు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ సమయంలోనే మీకు తక్షణంగా మీకు ఫలితం లభిస్తుంది. అమ్మవారు అంటే ఏ అమ్మవారికి సంబంధించండి? సమయపూర మారియమ్మ టెంపుల్. అంటే మనకు అమ్మవారి పేరు వచ్చేసి ఏంటంటే శ్రీరంగ చెల్లెలు అనేసి ఒక సామెత ఉంది. అక్కడ వాళ్ళ ఊరు నమ్మకం. తిరుచి ఉంది కదమ్మా, తిరుచి శ్రీరంగపట్టణం నుంచి సమయపురం. ఈ పేరులోనే సమయపూర మారియమ్మ అని మనకు టెంపుల్ ఉంటుంది. అక్కడ ఏదైతే మొక్కిన తర్వాత వాళ్ళంతా మనకు నిప్పు చెట్లు ఉంటాయి కదమ్మా, ఆ నిప్పు చెట్లు పెట్టుకొని ఆ గుడి అంతా తిరిగి ప్రదర్శన చేస్తారు. వేపాకు తీసుకొని ఇప్పుడైతే ఎండాకాలం అంతా కూడా ప్రదర్శన చేస్తారు. అమ్మవారు పోసిన అమ్మవారి గుడికి చుట్టూ పోస్తారు. చికెన్ పాక్స్ అంటుంటారు కదా, అదే ఆ అమ్మవారికి చాలా విశేషం మెయిన్. అయితే ఈ సమయపుర మాన్యత మకర రాశి వాళ్ళకి వెళ్ళి చేయటం వల్ల ఏంటంటే ఆ సమయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని తీర్చేవంటి ఒక శక్తి ఆ అమ్మవారికి ఒకటే ఉంటుంది. అందుకే పేరులోనే సమయపూర మారియమ్మ అనేసి మనకు అంటుంటారు. ఆవిడ ఇష్టపడినటువంటి పాయసం ఏంటంటే కూళ్ళు అంటే ఏంటిది, మనకి రాగితో తయారు చేసినటువంటి పదార్థం ఉంటుంది కదమ్మా, రాగి గంజి, దాంట్లో బియ్యము, దాంట్లో కాస్త ఉప్పు, కాస్త మనము పచ్చిమిర్చిను లేదంటే కాస్త ఉల్లిపాయలు వేసినటువంటి కూలు చేస్తారు. దాన్ని ఇక్కడ ఏంటంటే మీరు మజ్జిగ టైప్ లాగా ఏదో అంటుంటారు ఏమండి, రాగి గంజి కాస్త పోస్తుంటారు. అక్కడ అమ్మవారికి కుండలో, నలుపు కుండ కానీ ఎరుపు కుండలో కానీ అక్కడ మనకు చేయటం అంటే ఇది ఈ యొక్క నాడీ శాస్త్రం ప్రకారంగా మనకు వచ్చేవంటి ఒక ప్రభావయుతమైనటువంటి ఇది ఆ అమ్మవారికి అర్పణం చేసి నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గ్లాసులో కానీ ఒక కప్పులో కానీ పోసి భక్తులకి ఇవ్వటం అనేది చేస్తుంటారు. అంటే ఎలాంటి సమస్యలకి అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది అంటారండి? ఆర్థికంగా, మానసికంగా, మరి కళ్యాణపరంగా నిరంతరంగా రావటం లేదా, ఉద్యోగం బాగా స్థిరంగా ఉండలేకపోతున్నారా, మరి అదే విధంగా బిజినెస్ డెవలప్మెంట్ అవుతాం లేదా, మరి అదే విధానంగా మీరు కోరుకున్నటువంటి కోరికల్లో వరుడు రాకలేకపోతున్నాడా, మీరు అనుకున్నటువంటి ఇల్లు ఏదైతే కట్టాలనుకుంటున్నారో అది కట్టలేకపోతున్నారా ఏమండి. సో ఈ రకంగా మీరంతా కూడా బాగా ఆలోచించవలసిన విషయం. సో అది బాగా వెనుకబడిపోయిన వాళ్ళకి మరి సంసారంలో ఊరికి తగలాదు, చీటికి మాటికి భార్యాభర్తలు అనుమానాలు, గొడవలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా బాగా జరుగుతుంటాయి.
కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే కూడా 1కి 2 సార్లు ఆలోచించి ఏ పని చేయాలన్నా కూడా చేయండి. ఈ యొక్క అమ్మవారికి పూజ చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ ఇస్తే సరిపోతుంది. అలానే ఈ నెలలో అంటే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వ్యాపారం లాభదాయకాలని చూసుకుంటేటప్పటికి కూడా కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా లాభదాయకం వచ్చేసి మీకు ఇక్కడ ఇదివరకు చెప్పినట్టుగా 11 మనకు లాభము, 6 నష్టంగా ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసుకోవాలంటే మే నెలలో మీకు అంత అచ్చుపడి రాదు. అంత మాదిరి కొంచెం జాస్తిగా మీరు ఆలోచించి చేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఈ రాశి వారికి? రాశి వారికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు, జలదోషం లాంటివిను, సన్ స్ట్రోక్ కట్టడము, థైరాయిడ్ రావటము, డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా వేరే డిసీజ్ కూడా రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా చక్కగా ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉండొచ్చండి ఈ మే నెలలో? పాడి పంట వాళ్ళకు కూడాను వారికి సంబంధించిన వంట అంతా కూడాను చాలా చక్కగా ఉంది. మీరు దానికి తిరుగుపడే అవసరం లేదు. పిల్లలు 10th క్లాస్ చదివే వాటి ఈ రాశి వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అవుతారు. భయపడే విషయం ఏం లేదు. ఆ సమపూర్య మాయమ మిమ్మల్ని అందరినీ చూసుకుంటుంది. ఇంకా పరిహారం కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది. చాలా చక్కగా ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకుతో పెట్టి 5 మంది ముత్తైదులకి మీరు ఆ వైనంగా ఇస్తే చాలా బాగుంది. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే కేరళ శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందని. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.